నమస్తే వెల్కమ్ టు సీఎం టైమ్స్ న్యూస్. మైనింగ్ శాఖ అడ్డాగా గ్రానైట్ లీజులు మైనింగ్ బిల్లు దందా జరుగుతోందని గ్రానైట్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కొంతమంది అవినీతి అధికారులు దీనికి నాయకత్వం వహిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ప్రభుత్వ నిబంధనలు తొంగలో తొక్కి ముడుపులే ధ్యేయంగా పనిచేస్తున్నారనే చర్చ జిల్లా కూడైకి వస్తోంది. వివరాల్లోకి వెళితే మైనింగ్ నిబంధనల ప్రకారం గ్రానైట్ క్వారీలలో నుండి పైకి తెచ్చి గ్రానైట్ రాయికి మైనింగ్ శాఖ ఆర్ఐ వచ్చి చెక్ మెజర్మెంట్ నిర్వహించి ఆ కొలతలను మైనింగ్ ఏజీ పరిశీలించి అతా ఓకే అన్న తర్వాత ఏజీ మైనింగ్ డీడీ పంపిస్తారు. అప్పుడు మైన్స్ డీడీ బిల్లు ఆన్లైన్ లో పంపించడం జరుగుతుంది. ఈ విధంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ బిల్లు మంజూరు చేయాల్సి ఉంది. కానీ ఈ నిబంధనలు ఎక్కడా కూడా జరగడం లేదు. క్వారీల అధినేతలు చెప్పినట్లు అధికారులు తల ఊపి బిల్లు మంజూరు చేస్తున్నారు. దీనికి ప్రతి నెల క్వారీ అధినేతలు మైనింగ్ శాఖలో పనిచేసే అధికారులకు నెలసరి మామూలు పంపిస్తుంటారు. జిల్లా ఉన్న అన్ని గ్రానైట్ క్వారీ నుండి మైనింగ్ అధికారులకు వాటాలు అందుతున్నాయి అన్న ప్రచారం జిల్లాలో కూడా వస్తుంది. ఇందుకు సంబంధించిన వివరాలు. వెల్కమ్ టు సీఎం టైమ్స్. ప్రకాశం జిల్లాలోని మైనింగ్ శాఖలో మైనింగ్ బిల్లులు లీజులు మంజూరు దందా పెద్ద ఎత్తున దుమారం లేపుతుంది. కొంతమంది అవినీతి అధికారులు దీన్ని ప్రోత్సహిస్తూ అక్రమ సంపాదనకు అడ్డదారులు వెతుకుతూ అక్రమ సంపాదన ధ్యేయంగా పనిచేస్తున్నారన్న విమర్శలు అయితే జిల్లాలో పెద్ద హాట్ టాపిక్ గా మారింది. వివరాల్లోకి వెళితే ప్రకాశం జిల్లా చేమకుర్తి మండలం రామతీర్థంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గెలాక్సీ గ్రానైట్ క్వారీలు కలవు. వీటికి గ్రానైట్ క్వారీ లీజుల మంజూరు విషయంలోనూ బిల్లులు ముడిరాయి తీసుకెళ్లే బిల్లుల విషయంలోనూ అధికారులు క్వారీ అధినేతలు మధ్య ఒక ఒప్పందం జరుగుతున్నట్లు తెలుస్తుంది. దీని ద్వారా అధికారులకు పెద్ద ఎత్తున ముడుపులు వెళుతున్నాయన్న ప్రచారం అయితే కోడైకొస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే పలు ఫిర్యాదులు వచ్చినప్పటికీ అధికారులు జిల్లా స్థాయి అధికారులు వాళ్లే కావడంతో ఎవరికి చెప్పుకునే పరిస్థితుల్లో ఇప్పటి వరకు ఈ దందా యథేచ్ఛగా సాగుతూ ఉంది. అయితే ఇటీవల కాలంలో ఏఎంఆర్ సంస్థ వచ్చిన తర్వాత వాళ్లకు బిల్లులు విషయం ఎక్కువగా అవసరపడడంతో ఇప్పుడు ఒక కొత్త పథకాన్ని మైన్స్ అధికారులు కొంతమంది మైన్స్లో ఉన్న కొంతమంది అధికారులు ఈ దందాకు ఒక రూటు వేసుకున్నట్లుగా తెలుస్తుంది. దీనికి గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక లీజులు మంజూరు విషయంలోనూ స్లాబ్ బిల్లుల మంజూరు విషయంలోనూ మైనింగ్ నిబంధనలు తుంగలో తొక్కి లాభాపేక్ష ధ్యేయంగా పనిచేస్తూ ఉన్నారు. మైనింగ్ నిబంధనల ప్రకారం మైనింగ్ అధికారులు ప్రతి క్వారీలో క్వారీ నుంచి బయట తీసిన రాయిని మెజర్మెంట్ చేసి చెక్ మెజర్మెంట్ చేసి ఈ చెక్ మెజర్మెంట్స్ను ఆర్ఐలో వచ్చి పరిశీలించి ఏజీ గారు సిఫార్సు చేస్తే ఏజీ గారు మైన్స్ డీడీ గారికి పంపించి బిల్లులను అనుమతి తీసుకొని ఆన్లైన్లో పంపించాల్సి ఉంది. కానీ ఇవన్నీ ఏమీ లేకుండానే ఇష్టానుసారంగా బిల్లులను ఆన్లైన్లో క్వారీలకు విడుదల చేయడంతో దీని ద్వారా పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు చోటు చేసుకుంటాయన్న విమర్శలు అయితే వెలువెత్తున్నాయి. అసలు డంపింగ్ వేస్ట్ వాళ్ళను లాట్లు చేసి అమ్మకాలు చేసుకుంటూ సొమ్ము చేసుకుంటున్న క్వారీ అధినేతలపై మైనింగ్ అధికారులు కళ్ళెత్తి చూడకపోవడం వెనక ఆంతర్యం ఏంటనేది ఇంతవరకు తెలియని పరిస్థితి. రోడ్డు మీదకి వచ్చిన లారీలను పట్టుకొని కేసులు రాయడం తప్ప ఇంతవరకు మైనింగ్ అధికారులు క్వారీల నుంచి ఏ క్వారీ నుంచి వచ్చింది ఏ క్వారీ నుంచి ఎంత రాయి బ్లాక్ మార్కెట్ తగ్గుతుందన్న పట్టించుకున్న దాఖలాలు అయితే ఇంతవరకు లేవు. ఈ కారణంగా పెద్ద ఎత్తున సూచిస్తున్నట్లు అవినీతి అధికారులు సూచిస్తున్నట్లు వెళ్ళినందువల్ల వారికి భారీ స్థాయిలో ముడుపులు క్వారీ అధినేతలు ఇస్తున్నారన్న ప్రచారం అయితే జరుగుతూ ఉంది. ఇదిలా ఉంటే ఇటీవల కాలంలో క్వారీలకు సంబంధించి లీజుల మంజూరు విషయంలోనూ పెద్ద ఎత్తున
అధికారులు ముడుపులు తీసుకొని ఇష్టానుసారంగా లీజులు ఇస్తున్నారన్న సమాచారం అయితే జరుగుతూ ఉంది. ఇటీవల కాలంలో దాదాపు 4 క్వారీలకు లీజు మంజూరు చేయడం జరిగింది. అయితే ఈ క్వారీలు జరగకుండానే, క్వారీలు ఏర్పాటు చేయకుండానే డంపింగ్లకు లీజులు మంజూరు చేయటం అయితే ఒక చర్చ అయితే హల్చల్ చేస్తూ ఉంది. ఈ క్రమంలో మైనింగ్ అధికారులు తీరుపై పై అధికారులు ఏం చేస్తారు ఏందన్నది తెలియాల్సి ఉన్నప్పటికీ జిల్లా మైనింగ్ శాఖ అవినీతి అడ్డాగా చేసుకుని దొడ్డిదారిన లీజులు మంజూరు చేయటం, బిల్లులు ఏర్పాటు చేసుకోవటం, మొత్తం వాళ్ళ చేతుల ద్వారాగానే క్వారీలకు, ఫ్యాక్టరీలకు కూడా వాళ్ళే కమిషన్ తీసుకొని మంజూరు చేస్తున్నారన్న విమర్శలు అయితే కోస్తున్నాయి. దీని వెనక పెద్ద ఎత్తున నెలకి ₹1,00,000 చేతులు మారుతున్నట్లు, అధికారులకు దళారులకు మధ్య ₹1,00,000 చేతులు మారుతున్నాయన్న ప్రచారం అయితే జరుగుతుంది. ఏదేమైనప్పటికీ మైనింగ్ శాఖలో కొంతమంది అధికారులు చర్యల వలన అవినీతి శాఖలోని అందరికీ కూడా తలపట్టుకునే పరిస్థితి ఏర్పడుతుంది. దీనిపై ఉన్నతాధికారులు సత్వరం విచారణ జరిపి ఈ అవినీతి భాగవతాన్ని అరికట్టకపోతే మరికొన్ని అవినీతి అక్రమాలు జరిగే అవకాశం ఉంది. దీనిపై జిల్లా కలెక్టర్, మైనింగ్ పై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఏందన్నది వేసి చూడాలి.